హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అండ్ ఇంకా నేను ఈ బ్లాగ్ షూట్ చేసుకున్నదైతే ఇంకా మేము ఊరికి వెళ్ళక ముందు లైక్ ఫ్రైడే రోజు అనమాట. లాస్ట్ ఫ్రైడే. సో ఇంకా అప్పుడు షూట్ చేసుకున్నది అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఊరు వెళ్ళాము. అండ్ ఆ తర్వాత మళ్ళీ రావడం కొద్దిగా పూజలు అవి ఇవి చేసుకోవడం బిజీగా ఉండడంతో అప్లోడ్ చేయలేకపోయాను. అండ్ ఎడిటింగ్ చేస్తున్న రిమైనింగ్ వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు లైక్ ఈ వీడియో కనిపించింది, ఇది అప్లోడ్ చేయలేదనేసి ఇంక ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. అండ్ నార్మల్గా చేసే దానికంటే రెగ్యులర్గా ఎప్పుడు చేస్తూ ఉంటాను కదా నేను, దానికంటే కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి ఇంకా ఆ రోజు ట్రై చేశాను. చాలా ఎమ్మీగా వచ్చింది ఆ రోజు. అండ్ రెగ్యులర్గా చేసే టేస్ట్ కంటే ఈ టేస్ట్ ఇంకా బాగుండింది. మేబీ కొత్తగా అనిపించడంతో అలా అనిపించిందో ఏంటో తెలియదు కానీ చాలా బాగుండింది. నైస్ టు ఈట్ అనేసి అయితే అనిపించింది అనమాట మాకి. అండ్ మా సొమ్ము కూడా చాలా నచ్చింది. బట్ ఎక్కువ తెచ్చాడు. ఇంకా ఆ రోజే మేము ఊరికి వెళ్ళాల్సి ఉండిండే అనమాట. సో ఇంకా ఫ్రైడే ఈవినింగే బయలుదేరాము కదా. సో ఇంకా ఫ్రైడే మార్నింగ్ తీసుకొచ్చాడు మా సొమ్ము ఇదంతా. ఇంకా నేను ఎలా అబ్బా ఇదంతా అయిపోతుందా లేదా అనేసి అనుకున్నాను. ఇంకా ఆ రోజు లక్కీగా సాయి వచ్చిండే. సో ఇంక అందుకనేసి ఇంకా వాడికి పెట్టించాను. అండ్ ఇంకా మా సోముకి లంచ్ బాక్స్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశలోకి అన్నీ లైక్ ఆఫ్టర్నూన్ లంచ్ సాయికి పెట్టడం అదంతా చేసే లోపల కంప్లీట్గా కర్రీ అయితే అయిపోయింది ఫైనల్గా. సో ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకొని మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసుకొని నేను ఇంకా ఈవినింగ్ 5 o'clock అంతా మా సోము ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. బికాజ్ మా సోము చెప్పుండే ఆఫీస్ దగ్గరికి వచ్చేసేగోతో అటు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్దాము అనేసి. సో అందుకనేసి ఇంకా నేను ఫాస్ట్గా ఆ రోజంతా చాలా హరీబరీగా అండ్ చాలా వర్క్స్తో ఈవినింగ్ జర్నీ చేసే వరకు ఇంట్లో వర్క్స్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఇంకా మా కేదార్ని మేనేజ్ చేసుకుంటూ ఇంకా వర్క్స్ చేసుకుంటూ ఉండడం అంటే చాలా టఫ్ టాస్క్ అనమాట నాకు. నేను అంత హరీబరీగా నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని 5 o'clock అంతా మా సోము ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతే అండ్ ఆ క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడు అని అంటే అండ్ మాకు రివర్స్ మళ్ళీ తిరిగి 7:40 వరకు మా ఏరియాకే తీసుకొచ్చాడు అనమాట. అతనికి ఏరియాస్ తెలియక. సో అక్కడికి మేము క్లారిటీగా అడిగి ఉన్నాము. అయినా అతను అలా చేస్తున్నాడు. సో సగం టైం అంతా ఒక 3 hours అంతా బెంగళూరులోనే ట్రాఫిక్లో వేస్ట్ అయిపోయింది. సో అది అలా జరిగిందనమాట. సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్స్, లైక్ వీ కాంట్ డూ ఎనీథింగ్ రైట్. సో ఇంకా అలానే అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోయాము. అండ్ ఇంటికి వెళ్ళేసరికి నైట్ 10 o'clock అలా అయిపోయింది. ఇంకా జర్నీ అయితే సేఫ్గా అయితే జరిగింది, లేట్ అయినా సరే. సో ఇంకా ఇక్కడ మా సోముకైతే నేను ఆ రోజు లైక్ దోశ సర్వ్ చేసి ఇచ్చేసాను వేడివేడిగా చికెన్ కర్రీతో. బట్ మా సోముకి కప్పులో వేసిస్తే అలా తినడానికి అవ్వదనేసి మళ్ళీ అలా ప్లేట్లో వేసుకున్నాడు. ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఇంకా తను ఆఫీస్లోనే లంచ్ బాక్స్ లైక్ తన బండి అన్నీ పార్కింగ్ చేసేసి ఇంకా అక్కడ నుండి అలానే ఊరికి వెళ్ళాము. సో దట్స్ ఫర్ ద మినీ బ్లాగ్. బాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ టేక్ కేర్.